బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ పరిశీలనకు మంత్రులు బయలుదేరుతున్నారు. ఈ నెల 29న 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభ నష్టాలను వివరించబోతున్నారు మంత్రులు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాల సమీక్షకు సంబంధించి ఆ రోజు మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సందర్శన ఉండబోతోంది. కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్నవారు ఈ సమావేశంలో పాల్గొనేలా చూడాలని ఈఎన్సీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగాయి. బ్యారేజ్ దగ్గర మరమ్మత్తు పనులు మొదలయ్యాయి. దాదాపు 55 కోట్లతో మొదటి దశలో కాపర్ డ్యామ్ నిర్మాణ పనులు షురూ చేసింది కంపెనీ. నీళ్లు రాకుండా కాపర్ డ్యామ్ను నిర్మిస్తోంది ఎల్ఎన్టీ. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఈ పనులు మొదలుపెట్టింది. తొలుత ఇది తమ పని కాదంటూ ఎల్ఎన్టీ బుకాయించిందైతే ప్రభుత్వం సీరియస్ కావడంతో తిరిగి పనులు మొదలుపెట్టింది ఎల్ఎన్టీ. నీళ్లు రాకుండా కాపర్ డ్యామ్ను నిర్మిస్తోంది ఎల్ఎన్టీ. అయితే ఈ ప్రాజెక్టుల సందర్శన సంబంధించి ముఖ్యంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఈ నెల 29న హెలికాప్టర్లో బయలుదేరుతున్నారు. ఇక అక్కడ అన్ని స్థాయిల అధికారులతో అసలు ప్రాజెక్టు నిర్మాణము, జరిగిన లోపాలు, లాభాలు, నష్టాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి పరిష్కారాల గురించి సమీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియాను కూడా తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయి పరిశీలన ఆ రోజు మంత్రులు చేయబోతున్నారు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనిపై ఫోకస్ పెట్టబోతుంది. ఎస్, మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, మేడిగడ్డ పరిశీలనకు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల పరిశీలనకు 29న హైదరాబాద్ నుంచి మంత్రులంతా కూడా హెలికాప్టర్లో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మీడియాను కూడా అక్కడికి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది? మంత్రులంతా కూడా చాలా సీరియస్గా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మంత్రులు ఎలాంటి సమీక్ష నిర్వహించబోతున్నారు ఆ రోజు? ఎగ్జాక్ట్లీ ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులకు సంబంధించి అసలు రాష్ట్ర పరిస్థితి గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మంత్రులు ఉత్తమ్ అలాగే శ్రీధర్ బాబు ఇద్దరు అదే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఎక్కడైతే మేడిగడ్డ కుంగిందో అదే ప్రాంతంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు. అక్కడే మొత్తం నిజాలను ప్రజలకు వివరించడానికి సిద్ధమవుతా ఉన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగిన లాభం ఎంత, నష్టం ఎంత అనేటువంటిది అక్కడి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హెలికాప్టర్లో అక్కడికి వెళ్తారు. 29వ తారీఖు రోజున దీనికి సంబంధించినటువంటి విషయం పైన అక్కడే అధికారులతో సమీక్ష చేస్తారు. పూర్తి వివరాలు పర్యటిస్తారు. ఆ కాళేశ్వరం మొత్తం హెలికాప్టర్లో తిరిగి పరిశీలిస్తారు. దాంతోపాటు అక్కడ పరిశీలిస్తారు. తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అంతకంటే ముందే ఈఎన్సీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పూర్తి వివరాలతో రావాలి. ఆ రోజు కాంట్రాక్ట్ లో పాల్గొన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. ఎల్ఎన్టీతో పాటు ఇంకా ఎవరెవరు సబ్ కాంట్రాక్ట్ ఎవరు ఉన్నారు కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సమయంలో వారంతా ఉండాలనేటువంటి ఆదేశాలు జారీ చేస్తారు. నిజంగానే మనం గతంలో చూసాం, ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం పూర్తయింది. మేము ఈ కాపర్ డ్యామ్ కానీ ఆ తర్వాత దీని పునరుద్ధరణ కానీ ఏదైతే మేడిగడ్డ పిల్లర్స్ కుంగిపోయాయో దాని పునరుద్ధరణకు సంబంధించి మాకు సంబంధం లేదంటూ చెప్పారు. కానీ తర్వాత సెక్రటేరియట్ లో ఈఎన్సీ తర్వాత ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి టోటల్ హెడ్ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్ట్ సంబంధించినటువంటి హెడ్ గా చూసినటువంటి వ్యక్తులంతా సమావేశంలో పాల్గొన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి సీరియస్ అయ్యారు. వాళ్ళ మీద ఏదో ఒప్పందం కుదిరింది, ఒప్పందం అయిపోయింది, సమయం డేట్ అయిపోయింది అని చేతులు దులుపుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పూర్తి స్థాయిలో శాఖాపరమైనటువంటి ఎంక్వైరీ తర్వాత చర్యలు ఉంటాయి, చట్టపరంగా చర్యలు ఉంటాయి అనేటువంటిది సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తర్వాత ఏమైందో తెలీదు, ఎల్ఎన్టీ పనులు ప్రారంభించింది. కాపర్ డ్యామ్ కి సంబంధించి నీళ్లు రాకుండా కాపర్ డ్యామ్ నిర్మిస్తా ఉన్నారు 55 కోట్లతో. తర్వాత 600 కోట్లతో ఈ పనులు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతానికైతే నీళ్లు రాకుండా కాపర్ డ్యామ్ సంబంధించినటువంటి పనులు అయితే ప్రారంభమయ్యాయి ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో. సో వీర పర్యటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీలో మాట్లాడారు, ఎంక్వైరీ చేస్తామని. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఆ శ్వేతపత్రం పేరిట
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో వీళ్ళు శ్వేతపత్రం ఇస్తే అక్కడ కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు నిన్న, కాళేశ్వరంలో కానీ విద్యుత్ విషయంలో కానీ ఇంకెక్కడైనా మీకు అనుమానాలు ఉంటే ఎంక్వైరీ వేసుకోండి, పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జి అన్నారు కదా, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేయండి అనేటువంటి. సో అదే విధంగా ప్రభుత్వ కదలికలు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కాళేశ్వరం, సుందిల్లా, మేడిగడ్డ, తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సందర్శన ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తా ఉన్నారు. అసలు జరిగినటువంటి లాభం ఎంత అనేటువంటిది కూడా వివరించున్నారు. ఇప్పటివరకు ఎంత మేర నీళ్లు పొలాలకు మళ్ళాయి, ఎంత మేర లబ్ధి చేకూరింది, అసలు దానికైనా ఖర్చు ఎంత, ఒక ఎకరానికి వీళ్ళు ఖర్చు పెట్టిన దానికి ఎంత మేర ఖర్చు చేస్తారనేటువంటి వివరాలను వెల్లడించబోతా ఉన్నారు. నిజంగానే ప్రభుత్వం కాళేశ్వరం పైన ఏదైతే అవినీతి జరిగిందనేటువంటి మొదటి నుంచి ఆరోపణలు చేస్తా ఉందో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. త్వరలోనే దీనిపైన సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మంత్రుల పర్యటన తర్వాత. రామ్ రైట్. అలాగే ఎస్ మధు, గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చాలా గొప్పగా ప్రచారం చేసుకున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టును ఒక అవినీతి అంశంగా తీసుకొని ప్రచారంలోకి వెళ్ళింది, ప్రజల్లోకి. అలాగే ఓట్లను కూడా రాబట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలను, దీనికి సంబంధించి లాభ నష్టాలను ఏకంగా అధికారులందరినీ కూడా వెంటబెట్టుకొని పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి దానికి సంబంధించి పూర్తి స్థాయి వాస్తవ పరిస్థితులు ఖచ్చితంగా దీనికి సంబంధించి చాలా క్లియర్గా, సీరియస్గా ఫోకస్ పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా రాబోయే ముందు రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి ఎస్టిమేట్స్, జరిగినటువంటి పనులు, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వాస్తవాలు విచారణ చేసి ఇంకా కూడా పూర్తిగా బయటకు తీసుకొచ్చే అవకాశాలు, ఇంకా వదిలిపెట్టకుండా బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. కేవలం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి 3,300 కోట్లకు పైగా ఖర్చు చేసింది గత ప్రభుత్వం. సో కాంట్రాక్టులకు ఇచ్చినటువంటి అమౌంట్ అది అప్పుడు కట్టినటువంటి సందర్భంలో 3,300 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు కేవలం 55 కోట్లకు తర్వాత జరిగేటువంటి మరమ్మతులకు దాదాపు 600 కోట్లు అవసరం అవుతుంది. వాటి కోసం భయపడితే ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంది. అంటే ప్రాజెక్టు నిర్మాణం పేరిట 1000 కోట్లు అక్కడ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని ఇప్పుడు పట్టించుకోకపోతే, గత ప్రభుత్వ వైఫల్యాలు అనేటువంటిది చెప్పి తప్పించుకునే ప్రయత్నం కనుక చేస్తే 1000 కోట్లు నష్టపోయే పరిస్థితి. ఎందుకంటే ప్రజల డబ్బు, అది ప్రజల ట్యాక్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బు. సో దానివల్ల ఉపయోగం ఏంటి అనేటువంటిది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఇక ముందు వీరు ఏం చేయనున్నారు అనేటువంటిది కూడా క్లారిటీ చెప్పనున్నారు. ఆగా ఈ 55 కోట్లతో కాపర్ డ్యామ్ నిర్మాణం అయితే ప్రస్తుతానికి ఎల్ఎన్టీ సంస్థనే నిర్మిస్తుంది వారి సొంత డబ్బులతోనే. ప్రస్తుతానికి ఒప్పందం లేదు అని చెప్పినప్పటికి కూడా వారు నిర్వహిస్తా ఉన్నారు. 2 సంవత్సరాల ఒప్పందం ఉందన్నప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన మేరకు వారి సీరియస్ అయినంతలో వాళ్ళు నిర్మిస్తా ఉన్నారు. నెక్స్ట్ పునరుద్ధరణకు ఏదైతే పిల్లర్లు కుంగాయో దాన్ని పూర్తి స్థాయిలో నార్మల్ పొజిషన్ లోకి తీసుకురావాలి, యథావిధి స్థానంలోకి తీసుకురావాలి. రేపు పూర్తి స్థాయిలో నీరు అందుబాటులోకి వచ్చినా పిల్లర్లు కుంగకుండా, మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా యథావిధిగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలంటే 600 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ భారం ప్రభుత్వం పైన పడే పరిస్థితి ఉంది. అది ఏ రకంగా చేస్తుంది చూడాలి. సో దాని అన్నిటిపైన పరిశీలిస్తా ఉన్నారు. ఎక్కువ ఖర్చు కాకుండా నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టులు నిర్మాణ సంస్థలో ఈ కాంట్రాక్టులు తీసుకున్న కాంట్రాక్టర్ల పైన ఒత్తిడి తెచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది, వాళ్ళు పిలిచాము, ఒప్పందం అయిపోయింది, మీ చేతులు దులుపుకొని వెళ్ళిపోతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరిపైన శాఖపరమైన ఎంక్వైరీ చేస్తాం, అందరిని నిలదీస్తాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి సీరియస్ అవుతా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో డీటెయిల్స్ దీనిపైన తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చింది అధికారులందరికీ. సో రేపు 29వ తారీఖు రోజున హెలికాప్టర్లో వీరు పరిశీలించిన తర్వాత మరిన్ని అంశాలు అంటే ఒక స్పష్టత వస్తుంది ఏం చేయాలి అనేటువంటి అంశంపైన. కాళేశ్వరం పేరు కానీ, సుందిల్ల కానీ, తర్వాత మేడిగడ్డ కానీ ఈ జరిగినటువంటి నష్టం పైన పూర్తి ఒక అంచనాకు వచ్చే పరిస్థితి ప్రభుత్వం. తదుపరి ఈఎన్సీ సూచనల మేరకు ఆ తర్వాత కాంట్రాక్టుల సంస్థలతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం ఉండే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెడుతోంది. మేడిగడ్డ పరిశీలనకు ఈ నెల 29న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించేందుకైతే నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే శ్రీధర్ బాబు మంత్రి ఇద్దరు కూడా కలిసి వెళ్ళబోతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అధికారులందరినీ అక్కడికి పిలిపించుకొని దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలన్నీ కూడా అధికారుల నుంచి సేకరించి దానికి సంబంధించినటువంటి లాభ నష్టాలను వివరించబోతున్నామంటూ మంత్రులు చెప్తున్నారు. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం
బ్యారేజ్ల సమస్యలు, వాటి సమస్యల పరిష్కారం సంబంధించి కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వబోతున్నట్టుగా మంత్రులు చెప్తున్నారు. చూడాలి మరి ఈ సమావేశానికి సంబంధించి అధికారులందరూ పాల్గొనేలా చూడాలంటూ మంత్రి ఇప్పటికే ఈఎన్సీకి ఆదేశాలు జారీ చేశారు. 29 రోజు మాత్రం చాలా క్లియర్గా ఈ ప్రాజెక్టు సంబంధించిన వాస్తవాలను కూడా బయటపెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది.